ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈ వీడియో ఏంటంటే లోన్లు గురించి, అంటే అప్పులు తీసుకొని మనం లోన్లు తీసుకుంటాం కదా. అప్పు చేసి మరి లోన్ తీసుకుంటాం. అప్పు చేసి మరి లోన్ తీసుకోవడం వల్ల మనకి లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే లాభం గురించి ఆలోచిస్తే మనం లోన్ల గురించి మాట్లాడదాం. అంటే కార్ లోన్, హౌసింగ్ లోన్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఇంకా టీవీ సంథింగ్ ఎక్సెట్రా అనుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మనకి లాభం కంటే నష్టం వస్తుంది. ఎందుకు లాభం ఎందుకు నష్టం కూడా చెప్తాను. లాభం ఎందుకంటే మనకు కూడా ఉంటాయి, మనం కూడా వస్తువులు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్ ఉంది అనుకో, మనకు కూడా వాషింగ్ మిషన్ ఉంది, మనకు కూడా ఫ్రిడ్జ్ ఉంది, మనకు కూడా బైక్ ఉంది, అన్నీ ఉంటాయి. దానివల్ల మనకి దానివల్ల మనకు అవసరాలే లాభం. ఓకే. నష్టం ఏంటంటే దానికి కట్టాలి, డబ్బులు అవసరం కాబట్టి నష్టం. ఎందుకంటే అప్పు చేస్తాం, దానివల్ల లోన్ తీసుకుంటాం అనుకో ఈ వస్తువులు, దానివల్ల నెల నెల కట్టాల్సి వస్తుంది, రిస్క్ అవుతుంది కదా. దానివల్ల నష్టం. ఇప్పుడు లాభాలు నష్టాలు చూశారు కదా. ఇప్పుడు ఈ చిన్న చిన్న వస్తువులు అంటే ఏం కాదు, ఒక 10,000-20,000 ఉంటాయి కాబట్టి ఎట్లనే చేస్తాం, అట్లా ఓకే, తీర్చుకుంటాం ఓకే. కానీ ఈ కార్ లోను, ఇంటి లోను ఇవి ఉంటాయి చూడు, అవి పెద్దవి అనమాట. అవి తీర్చుతాం అని అనుకుంటాం, కానీ పెద్ద లోన్లు అన్నప్పుడు మనం భయపడతాం, తీరుస్తామో లేదో తీరుస్తలేమో అని, మనకు కావాలి, కంపల్సరీ కావాలని తీసుకుంటాం. కానీ దానివల్ల నష్టాలు కూడా ఉంటాయి. ఆ నష్టాలు ఏంటి అయితే ఇప్పుడు నష్టాలు లాభాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, లాభం ఏంటంటే మనం తీసుకోవడంలో ప్రాబ్లం లేదు, కానీ మనకంటూ ఇంకో ఫైనాన్షియల్ స్టేజ్ వచ్చినప్పుడు తీసుకోవాలి. నష్టం ఏంటంటే మనకేం లేకపోవడం వల్ల మనం తీసుకున్నాం అనుకో, ఆ ఈఎంఐలు కట్టుకొని బాధపడుతుంటాం, మనశ్శాంతి ఉండదు. ఆ మనశ్శాంతి లేకపోతే అది ఉన్నా లేకపోయినా ఒకటే. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. లోన్లు కానీ మనం కంపల్సరీ అంటూ ఏం లేదు. తీసుకోవాలనుకుంటే కంపల్సరీ మనకంటూ ఒక 50,000 అట్లా వస్తే తీసుకోవాలి. లేదు అనుకుంటే అది తీసుకోకపోవడమే బెటర్ అలా. ఎందుకంటే తీసుకొని మళ్ళీ బాధపడి మనశ్శాంతి లేకపోయి నిమ్మలం లేకపోతే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మనం చేయగలుగుతాము అని అనుకుంటే, మనకి ఇన్కమ్ ఉన్నట్టయితేనే కార్ తీసుకోవాలి. ఇన్కమ్ ఉండి ఇంకేదన్నా ఇంకొకటి ఆప్షన్ ఉంటే అప్పుడు కార్ తీసుకోవాలి, ప్లస్ ఇంటి లోన్ కట్టుకోవాలి. అట్లా అయితేనే తీసుకోండి. లేదు అనుకుంటే డ్రాప్ అయిపోండి. అప్పులు చేసి మనశ్శాంతి లేకుండా ఉండకండి. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నాను. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూ ఉండండి మన ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.